పరిపాలన వల్ల. సార్ వీళ్ళు చెప్తా ఉన్నారు ఒక్క మిర్చి కాదు సార్, ఇది ఒక్క మిర్చి కాదు, పెసలు, కందులు, సజ్జలు, జొన్నలు, చిరుధాన్యాలు మొదలుకొని పత్తి పరిస్థితి ఏంటి, టమోటా పరిస్థితి ఏంటి, మిర్చి పరిస్థితి ఏంటి, ఇట్లా అన్ని కూడా మద్దతు ధర లేక పడిపోయాయి సార్ రైతుల దగ్గర నుంచి. కానీ ఈరోజు డిఏపి ధర పెరిగింది, పురుగు మందుల ధరలు పెరిగాయి, ఏదైతే కాస్టింగ్ పెరిగింది కానీ ధర మాత్రం రైతులకి కొనుగోలు చేసే ధర మాత్రం తగ్గిపోయింది. సరే నిత్యావసర ఇప్పుడు రైతుల దగ్గర కొనుగోలు చేసే ధర తగ్గినప్పుడు నిత్యావసర సరుకుల ధరలు కూడా తగ్గాలి కదా సార్. ఏమంటారు సార్ వాసుదేవన్ గారు? రైతు దగ్గర కొనుగోలు తగ్గినప్పుడు నిత్యావసర సరుకుల ధర అదే కదా బాజీ గారు చెప్పింది, అదే కదా. $1800 దాదాపు $2000 క్వింటాల్ వెళ్తుంటే, టన్ వెళ్తుంటే రైతుకు వచ్చేప్పటికి ఎంత అవుతుంది? 10,000 వస్తుందట టన్నుకి. ఈ మధ్యలో కాకెత్తుకుపోతుందని అడుగుతున్నారు ఆయన. సార్ మార్కెట్ లో గత ఏడాది కంటే కూడా నిత్యావసర సరుకుల ధరలు 25% పెరిగాయి సార్. అన్ని తీసుకోండి, చిరుధాన్యాల దగ్గర నుంచి, పప్పుల దగ్గర నుంచి, ఆయిల్ దగ్గర నుంచి, మిర్చి మొత్తం. రైట్. దీంతో పాటు శేఖర్ రెడ్డి గారు మీకు ప్రశ్న. ఈ జైళ్ళకి వెళ్ళటాలు, ఈ పరామర్శలు, నిందితులు, నేరస్తులు, దోషులు, ముద్దాయిలు, వీళ్ళ పరామర్శలు అది కంటిన్యూ అవుతాయా, ఆపేస్తారా? సార్ సార్ వీళ్ళకి అర్థం కాని విషయం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వీళ్ళు అరెస్ట్ చేయిస్తున్నారు అక్రమంగా. మేం కాకపోతే వాళ్ళు పరామర్శిస్తారా? మేం కాకపోతే వాళ్ళు మద్దతుగా నిలబడతారా? సరే, ఒక మాట అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడారు చూద్దాం. నిన్న మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారిని అట్లా వదిలేదు ఎవరికైనా చూపించండి అన్నారు. మీ దగ్గరికి వస్తా వాసుదేవన్ గారు, ఒక్కనున్నాను సమాధానం చెప్పుకోవాలి కదా. రైట్. అచ్చెన్నాయుడు మాట్లాడింది కూడా చూసి మీ దగ్గరికి వస్తా. మీరే మాట్లాడుదురు. అచ్చెన్నాయుడు ఏం మాట్లాడారు చూద్దాం. రాత్రి ఒక లెటర్ రాశాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు ఢిల్లీ. కేవలం మిర్చి ధరల మీదే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి టైం తీసుకుని ఆయన కలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ తెలియచేసి మిర్చి రైతుకి మేలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. ఈ జీవోలో చూస్తే 7,000 రూపాయలు ఇచ్చాం, మార్కెట్ ఇంటర్వెన్స్ ఫండ్ కూడా పెట్టేశాం, మేము కొనేస్తున్నామని చెప్పి జీవోలు ఇచ్చాం. ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ సంవత్సరం ఇంటర్వర్షన్ ఫండ్ ఒక్క పైసా నువ్వు పెట్టావని నిరూపిస్తే, జీవోలు ఇవ్వడం కాదు, జీవోల్లో రాయడం కాదు, ఒక్క పైసా నువ్వు ఈ మాట చెప్పిన వాడు పైసా అయినా పెట్టాలి. ఒక్క పైసా పెట్టకుండా ఇష్టానుసారంగా చేసి నువ్వు ఈరోజు మాట్లాడుతుంటే ఎవరు నమ్ముతాడు? వసతులు బాగులేవట, మీరు వెళ్ళి చూడండి. రైతులు ప్రభుత్వానికి మెచ్చుకుంటున్నారు, ఉండడానికి వసతి కానీ, భోజనాలు కానీ. అచ్చెన్నాయుడు గారు, వసతులు అంతా బాగుంటే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే, ఆ డొక్కు కార్లలో వెళ్ళి వాళ్ళని పరామర్శించకపోతే ఏమైంది? అచ్చెన్నాయుడు గారు చెప్పిన దాంట్లో కూడా లాజిక్ ఉంది కదా సార్. అచ్చెన్నాయుడు గారిని వీళ్ళు ధాన్యం కొనుగోలు చేశాము అద్భుతంగా అన్నారు కదా, ఆ కొనుగోలు చేసిన రైతుల దగ్గరికి సెక్యూరిటీ లేకుండా వెళ్ళమన్నాడు సార్. అదే మార్కెట్ యార్డ్కి సెక్యూరిటీ లేకుండా వెళ్ళమన్నాడు సార్. రైతులు చెప్తారు సార్.